సమ్మర్ హాలిడేస్ అన్నమాట. పిల్లలకి చాలా బోర్ కొట్టేస్తుంది. బయటికి వెళ్తేమో ఎండ, లోపల ఉంటేమో బోర్ కొట్టేస్తుంది పిల్లలకి. ఇంకా ఫుల్గా సతాయించడం ఎక్కువ. చూడండి బయట ఎంత ఎండ ఉందో. యాక్చువల్గా ఈ వీడియో ఆగస్ట్లో తీసాము. ఇప్పుడు స్కూల్స్ కూడా ఓపెన్ అయ్యి నేనే అప్లోడ్ చేయడం లేట్ అయింది. ఈ పార్క్ పెగాసో పార్క్ మా ఇంటి దగ్గరలో ఉంటుంది. ఒక 50 minutes వాకబుల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మేము తెలుగు మామ్స్ అనేసి ఒక గ్రూప్ ఉంది ఇక్కడ. సో అందరం అనుకున్నాము పిల్లలకి బోర్ కొడుతుంది కదా, సరదాగా అలా పిక్నిక్ లాగా ప్లాన్ చేసుకుందాము ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు అని అనుకున్నాము. లంచ్ టైం ఇప్పుడు కరెక్ట్గా. ఈ పార్క్ చిన్నపిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకు కూడా నచ్చేస్తుంది. అప్పుడప్పుడు ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. బర్త్డే సెలబ్రేషన్స్ కానీ ఏదైనా పిల్లలకి సంబంధించింది అవి అలా చేసుకుంటూ ఉంటారు. ఇది చాలా పెద్ద స్పేసియస్గా ఉంటుంది ఈ పార్క్ అయితే. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ కూడా చేయడం మర్చిపోకండి. ఇదిగో లక్ష్మి అన్నమాట. తను వచ్చారు ఫస్ట్, తర్వాత నేను వచ్చాను. హాయ్ లక్ష్మి, ఎలా ఉన్నావు? మనకు ఒక స్పాట్ ఉంటుంది మనం పిక్నిక్ చేసుకోవడానికి. ఇలా కింద నుంచి పైకి నడుచుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ ఉంటుంది ఒక స్పాట్, చాలా బాగుంటుంది అది. మేము ఒకసారి ఇక్కడ హ్యాలోవిన్ సెలబ్రేషన్ కూడా చేసాము, చాలా బాగుండే. ఇక్కడ మనకి బోర్ కొడితే కూడా అట్లా వాక్ చేసుకోవచ్చు, అంత ట్రీతో నిండిపోయి ఉంటుంది. పార్క్ అంటే జస్ట్ మనకి పిల్లలకి మాత్రమే లాగా అనిపిస్తాయి కొన్ని అయితే, బట్ ఇది అయితే చాలా చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ అనిపిస్తుంది నాకైతే. చాలామందికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఈ పార్క్. ఇప్పుడు మనం సెట్ చేసేసి వెల్కమ్ చెప్దాం అందరికి. శిల్ప వస్తుంది ఇప్పుడు. హాయ్ బేబీ హీరో, హాయ్ హాయ్ దారా హాయ్. చూడు ఏం నవ్వుతున్నాడు. హలో సే హాయ్. యువిక్ హలో. భారతి గారు, పాప పేరేంటి? మోనిషా. హలో. ఎంతసేపు పట్టింది? 26. ఓకే. మేము ఏమనుకున్నామంటే సాటర్డే అనమాట. సాటర్డే అంటే కొంచెం లేజీగా ఉంటుంది కదా, సో అందుకని ఏది వీలైతే అది తెచ్చేస్తే సరిపోతుంది అనుకున్నాము. సో ఇవన్నీ ఐటమ్స్: కర్డ్ రైస్, చింతపండు పులిహోర, ఇంకా వైట్ రైస్, సాంబార్, ఇంకా పన్నీర్ కర్రీ, ఇంకా నేనైతే కేసరి కూడా చేసుకొచ్చాను వైట్ రైస్ సాంబార్తో పాటు. ఇంకా కొన్ని సలాడ్కి మనకి అవి ఉన్నాయి. అండ్ తర్వాత ఇంకా కొన్ని స్నాక్స్. హాయ్. బిజీగా ఉన్నాడులే వాడు. హాయ్ దాషి మూడ్ లేదు. ఇక్కడ లక్ష్మి అక్క అండ్ వాళ్ళ డాటర్ సహస్ర ఫైనల్గా వచ్చేసారు. చాలా మంది అనుకున్నారు రావాలని చెప్పి. ఫస్ట్ 9 members అనుకున్నాము, తర్వాత ఎక్కువ ఎండ ఉండడం వల్ల, పైగా దూరం ఉండడం వల్ల అలా క్యాన్సిల్ అయిపోయి ఫైనల్లీ 5 members అయ్యాము. ఇంకా తినేసాక ఏముంటుంది, జస్ట్ చిట్ చాట్ చేసుకుంటాము. పిల్లలందరూ పార్కులో వెళ్ళి ప్లే చేసుకుంటారు, ఇంకా మేము అట్లా అన్నీ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇలా అప్పుడప్పుడు ప్లాన్ చేసుకుంటే హాయిగా బాగుంటుంది కదా, పిల్లల్ని అలా కమ్యూనికేట్ చేసినట్టు ఉంటుంది మన ఇండియన్స్తో. ఎస్పెషలీ మనం అసోసియేషన్తో ఫెస్టివల్ చేసుకుంటాం, కానీ ఇలా పర్సనల్గా మదర్ బేబీస్ అట్లా వచ్చినప్పుడు పిల్లలకి కూడా కొంచెం బాగుంటుంది, రిలాక్స్గా. ఎప్పుడు ఇంట్లో ఉండి బోర్ కొట్టేస్తూ ఉంటుంది. సో అందుకని ఇలా ప్లాన్ చేసుకుని అప్పుడప్పుడు వస్తూ ఉంటాం ఏదైనా అకేషనల్లీ. ఇలా జరిగింది మా ఫస్ట్ పిక్నిక్ విత్ కిడ్స్ అండ్ మామ్. ఈ వీడియో ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.